దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఈ రోజు ఈ యొక్క వీడియో చేయడానికి గల కారణము, క్రైస్తవులు మెచ్యూరిటీ ఫంక్షన్ జరపొచ్చా, అసలు బైబిల్ గ్రంథము దాని గురించి ఏం చెప్తుంది, బైబిల్ గ్రంథం ఈ ఆచారానికి మద్దతు ఇస్తుందా లేదా అనే విషయం కోసం మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అయితే బైబిల్ గ్రంథాన్ని మనం ఒకసారి చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆ యొక్క బాప్తిస్మము కానీ, ప్రభు బల్ల, పెళ్లి వంటి కార్యాలు చేయడానికి బైబిల్ గ్రంథం మద్దతు ఇస్తుంది. ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి ఆచారాలు. వీటిని చేయడానికి దేవుడే మనతో దేవుడే బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడిన కార్యం ఇది మనం చూడగలం. అయితే ఈ యొక్క మెచ్యూరిటీ ఫంక్షన్ అనేది మనం చూస్తే మొదటిగా ఇది అన్య జనుల యొక్క ఆచారంగా మనకు కనబడుతుంది. హైందువులు కానీ వాళ్ళు చేసేటువంటి ఆచారాలు వారి ధర్మశాస్త్రాల ప్రకారంగా, వేదాల ప్రకారంగా, మనుస్మృతుల ప్రకారంగా వాళ్ళకి ఈ యొక్క కార్యము ఉన్నట్టుగా మనం చూడాలి. ఈ కార్యము వారు చేయటానికి నేను ఈ వీడియో ద్వారా ఎటువంటిగా ఏ రకంగా కూడా నేను అడ్డు తెలియజేయట్లేదు. కానీ క్రైస్తవులుగా ఈ యొక్క ఆచారం మన ఎడలా కూడా నేడు సంఘాల్లో ఇటువంటి ఫంక్షన్లు జరుగుతున్నాయి. ఇది అసలు దేవుని వాక్యానుసారమైన ఇది జరపొచ్చా అని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ యొక్క కార్యము పాత నిబంధనలో లేవియాకాండం 15వ అధ్యాయంలో 19 నుంచి 33 వరకు ఉన్న వాక్యాల్లో ఈ యొక్క మెచ్యూరిటీ గురించి, అక్కడ ఇక స్త్రీకి జరిగేటువంటి యొక్క కార్యాల గురించి అక్కడ రాయబడినాయి. ఈ యొక్క రక్తస్రావము స్త్రీకి కలిగినప్పుడు ఆ యొక్క స్త్రీ అన్ని దినాలు కూడా ఏం చేయబడుతుంది, ఆ యొక్క యాజకుడు అక్కడ రాయబడిన కార్యాలన్నీ కూడా అక్కడ యాజకుడు అది అపవిత్రమని తెలియజేయటం, ఇలాంటి కార్యాలు మనము చూడగలం. అయితే ఈరోజు ఆ యొక్క కార్యం అనేది అది ఖచ్చితంగా యూదుల కోసమని మనం అది చదివితే మనకు అర్థమవుతుంది. ఆ యొక్క లేవ్యకాండంలో చెప్పబడిన దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ కూడా అది యూదుల కోసము గల కార్యాలు. అయితే క్రైస్తవులుగా మనకు అందులో ఏది కూడా మనకు వర్తించదు. ఎందుకంటే అది పాత నిబంధన కనుక దేవుని యొక్క యేసుప్రభు రక్తము చేత మనం కడగబడిన వారమై ఉన్నాం. మనకి కొత్త నిబంధనలో ఉన్నటువంటి కార్యాలు కానీ, కొత్త నిబంధనలో చెప్పబడినటువంటి ఆచారాలు మాత్రమే దేవుని వాక్యానుసారం మనం చేయవలసి ఉంది. తర్వాతదిగా మనం చూస్తే ఈ మెచ్యూరిటీ ఫంక్షన్ జరిగేటప్పుడు ఆ యొక్క కుటుంబానికి ఇది ఎంతో భారంగా ఉండేటువంటి దినాలు. ఎందుకంటే దానికి వచ్చేటువంటి ఖర్చులు దగ్గరగా ఇది ఒక పెళ్లిలాగే ఇది చేస్తారు కనుక దాని ఎన్నో రకాలైనటువంటి ఖర్చులు రావటం వలన ఈ యొక్క ఫంక్షన్ అనేది కుటుంబానికి భారంగా ఉంది. అయితే ఈ యొక్క ఫంక్షన్ జరిగేటప్పుడు ఆ యొక్క పాస్టర్ గారులకి కూడా, సంఘ కాపర్లకు కూడా దీనికోసము కొంత అమౌంట్ని వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇలా అనవసరమైనటువంటి ఖర్చులు కుటుంబానికి వస్తుంది. అలాగే దేవునికి కూడా ఇష్టము లేని కార్యం ఇది. దేవుని నుంచి కూడా మనకి దీవెనలు కోల్పోయే కార్యం, దేవుని వాక్యానికి విరోధమైన కార్యం అని మనం ఈ యొక్క కార్యంలో తెలుసుకోవాలి. అలాగే ఇది జరిగేటప్పుడు మనకి తెలిసినట్లుగా ఒక స్త్రీకి ఇది వచ్చినప్పుడు ఇది సహజంగా అందరికీ, ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి స్త్రీలందరికీ వచ్చేటువంటి యొక్క ప్రాసెస్ ఇది. అందులో దానివల్ల అపవిత్రపరచబడుతున్నారు అనేటువంటి కార్యం ఇందులో లేదు. అయితే ఆ యొక్క మనం చూస్తే ఇతరులు దానికోసం ఏం చేస్తారు, ఆ యొక్క స్త్రీని ఆ యొక్క మెన్స్ట్రేషన్ అయినంత కాలము కూడా స్త్రీని స్కూళ్ళకి కానీ ఎక్కడికి పంపించకుండా అది నెల రోజులు ఆగితే నెల రోజుల వరకు దానికోసం వాళ్ళు ఉంచేటట్టుగా మనం చూడగలం. ఆమె యొక్క చదువులు పోగొట్టుకునేటువంటి స్థితిలోకి యొక్క కార్యముని వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటారు. దీనివల్ల ఎన్నో రకాలైనటువంటి నష్టాలు మనం చూడగలం. అయితే తర్వాతదిగా మనం చూస్తే ఇది దేవుని యొక్క వాక్యంలో కూడా లేనిది, దేవుని వాక్యానికి విరోధమైన కార్యంగా మనం దీన్ని చూడగలం. అలాగే దీనికి ఇంకా ఏం చేస్తారు, ఇట్లాంటి ఆచారాలు బైబిల్ గ్రంథంలో లేని ఆచారాలు మనం సంఘానికి తీసుకురావటం వలన ఎన్నో రకాలైనటువంటి పాపాలకి దారి తీస్తుంది. అందులో ఒకటే ఆ యొక్క సమయంలోని మెచ్యూరిటీ ఫంక్షన్ జరిగే సమయంలోనే వాళ్ళ ఆ యొక్క పిల్లలకి పెళ్లి అనేది ఫిక్స్ చేయడం కూడా మనం చూడగలం. పెళ్లి ఆ సమయంలోనే చాలా మంది ఆ సమయంలోనే వారికి తెలిసిన వారితో ఈ యొక్క పెళ్లి అనేది వాళ్ళు ఫిక్స్ చేసి అప్పుడే ఉంచుతారు. దానివల్ల ఏంటి సమస్య, దానివల్ల ఏంటి వచ్చే ఇబ్బంది, ఆ సమయం నుంచి ఆ యొక్క పిల్లలకి అది తెలిసిన సమయం నుంచి వారు ఆ విధంగానే వాళ్ళు పెరుగుతారు. ఇలా పెరగటం వలన ఎన్నో రకాలైనటువంటి పాపాలకి ఈ యొక్క కార్యము దారి తీయవచ్చు. అందువలన ఎన్నో పాపాలకి దేవుడు చెప్పినటువంటి కార్యాలు, దేవుని యొక్క వాక్యంలో ఉన్న కార్యాలు ఏవి కూడా, ఉన్న ఆచారాలు ఏవి కూడా మనిషిని పాపంలోకి నడిపించదు. కానీ ఇలాంటి ఆచారాలు ఎప్పుడైతే మన సంఘానికి వస్తుందో అది మనిషిని దేవుడి నుంచి దూరం చేయడానికి, పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. దేవుడు చెప్పిన కార్యాలు ఎప్పుడు కూడా రక్షణలోకి, దేవుడు చెప్పేటటువంటి ఆచారాలు ఎప్పుడు కూడా పాపంలోకి నడిపించదు కానీ రక్షణలోకి, నిత్య జీవానికి నడిపిస్తుంది. కానీ ఇలాంటి ఆచారాలు చేయటం వలన అవి మనల్ని పాపంలో
మార్గంలోకి నడిపించి మనల్ని దేవుని నుంచి దూరం చేసే అవకాశాలు ఉన్నాయి. అందుచేత అలాంటి ఆచారాల నుంచి మన సంఘాన్ని మనం కాపాడుకునేటువంటి బాధ్యత మా సంఘ కాపరులకి దేవుని యొక్క వాక్యము, దేవుడు చెప్తున్నటువంటి కార్యము సంఘ కాపరులుగా ఆ యొక్క అధికారము కానీ ఆ యొక్క బాధ్యత కానీ ఇవ్వబడి ఉన్నది. కనుక ఈ రోజుల్లో సంఘాల్లో దేవుని యొక్క వాక్యానుసారం మనం ఉండటానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఈ చిన్న వీడియో ద్వారా దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.